మరి పెనలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీలో అభివృద్ధి అనే ముసుగులో జరుగుతున్నటువంటి లూటీ, అలాగే అక్రమాలని ప్రజల ముందలకి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయటం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము రంగా గారి బొమ్మ సాక్షిగా గడిచిన కొన్ని రోజుల క్రితం మేము ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం. ఆ ప్రెస్ మీట్లో అక్కడ టెండర్లు పిలిచినటువంటి టెండర్లని మేమంతా బహిర్గతం చేయడం జరిగింది. అంటే పూర్తి చేసేసినటువంటి పనుల్ని మళ్ళా టెండర్లు పిలిచేటువంటి ప్రక్రియ. ఒక కార్యక్రమం పేరుతో అభివృద్ధి అనేటువంటి ముసుగేసుకుని అయిపోయినటువంటి పనులకి మళ్ళా టెండర్లు పిలిచేటువంటి విధానం మనం గమనించినట్లయితే మేము 9/4/2026 నాడు రంగా గారి బొమ్మ సాక్షిగా అక్కడ ఆనాడు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మూడు టెండర్ నోటీసులు పిలిస్తే సుమారు వాటి విలువ 72 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి పనులు పూర్తి అయిపోయినటువంటి పనులకి మళ్ళా టెండర్ నోటీసులు ఇచ్చి టెండర్లు పిలిచేటువంటి పరిస్థితి. మరి అయిపోయిన పనులకి మళ్ళా టెండర్లు పిలవటం ఏంటని మేము అధికార యంత్రాంగాన్ని, స్థానిక శాసనసభ్యుల్ని మరి నిలదీయడం జరిగింది. వారి మంది మార్బల్యంతో అంతరిక్షంలో నుంచి దిగుమతి చేసినటువంటి వ్యక్తులతో వాళ్ళ మంది మార్బల్యంతో మమ్మల్ని అమ్మనాబూతులు తిట్టించేటువంటి కార్యక్రమం చేశారు. సరే, సంతోషం. సరే, నేను మంచివాడినా కాదా, లేకపోతే నేను సన్నాసిన, లేకపోతే నాకు రాజకీయ విలువలు లేవా, లేకపోతే ఏముందనేది ప్రజలకు తెలుసు. అవన్నీ తర్వాత విషయాలు. నేను నేరుగా అడుగుతా ఉన్నా, ఆ టెండర్ నోటీసులు పిలిచినటువంటి టెండర్ నోటీసులు ఆ పనులు పూర్తి అయినాయా అవ్వలేదా? మీరు ఆ టెండర్ నోటీసుల తాలూకా చర్చకి మీరు సిద్ధమా కాదా అని మాత్రమే మేము అడిగాం. దానికి సమాధానం లేదు. సరే, పోనీలే, ఈ 3 టెండర్ నోటీసులు అయిపోయినాయి కదా, వీళ్ళు ఇప్పటి నుంచైనా సక్రమంగా నడుచుకుంటారా అన్నటువంటి ఆలోచనతో మేము కూడా వేచి చూసాం. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ల వాళ్ళందరికీ మేము కూడా ఫిర్యాదు చేసి మరి అవినీతి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళందరికీ కూడా మేము తెలియజేయడం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా మరో 2 టెండర్ నోటీసులు పిలవడం జరిగింది. టెండర్ నోటీస్ నెంబర్ 90. టెండర్ నోటీసులు మళ్ళా 2 టెండర్ నోటీసులు సుమారు 60 లక్షలు విలువ చేసేటువంటి నోటీసులు పిలవడం జరిగింది. 92/49/67 అనే టెండర్ నోటీస్ ద్వారా సుమారు 32,66,000కి, 92/43/88 అనే టెండర్ నోటీస్ ద్వారా సుమారు 27,35,000కి, అంటే ఒక 60 లక్షల రూపాయల దోపిడీకి మరో కొత్త పన్నాగం పన్నారు. ఇది ఈ టెండర్ల ద్వారా, ఈ పోర్టల్ ద్వారా మీరు పొందేటువంటి పరిస్థితి. ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రైన్స్ అనేవి తులసీనగర్ మరియు వరలక్ష్మీపురంలో డ్రైన్లు, కల్వర్ట్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఈ కార్యక్రమాలు లేకపోతే ఈ పనులు పూర్తయినాయా అవలేదా అని అడుగుతా ఉన్నా. రండి, మీడియా సాక్షిగా మనం వెళ్దాం. నేను చూపిస్తా, పూర్తయిపోయినాయి. దీనికి లాస్ట్ డేట్ వచ్చి, టెండర్ ఫైలింగ్ లాస్ట్ డేట్ వచ్చి 2/5/2026. 2వ తారీఖు వరకు టెండర్ దాఖలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి పూర్తయిపోయినటువంటి పనులని మళ్ళీ టెండర్లు ఎలా పిలుస్తారని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యే గారిని నేరుగా అడుగుతా ఉన్నాం. ఇది లూటీ కదా, ఇది దోపిడీ కదా,
ఇది తప్పు కదా, ఇది కాదు కదా ప్రక్రియ, మనం అనుసరించాల్సిన ప్రక్రియ ఇది కాదు కదా. అయిపోయిన పనులకి మీరు పిలిచారు, ఇది అవునా కాదా? నేను నిరూపిస్తా, రండి. ఈ ఐదు పనులకి కూడా నేను నిరూపిస్తా. నా ఛాలెంజ్ స్వీకరిస్తానండి. నాన్న కనుక చెప్పినవన్నీ తప్పు అయితే నేను ఇంకెప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడను. ఈ పనులు అవ్వలేదు, ఈ టెండర్ నోటీస్ పిలిచే టైంకి ఇవన్నీ పనులు పూర్తి అవ్వలేదు అని కనుక మీడియా సాక్షిగా కనుక తేలితే నేను ఇంకెప్పుడు రాజకీయాల గురించి మాట్లాడను. ఇది చాలా అక్రమం, దుర్మార్గం. అయిపోయినటువంటి పనుల్ని పూర్తి అయిపోయిన పనులు, పూర్తి అయిపోయిన పనులకి మళ్ళీ టెండర్లు పిలవటం ఎంత దారుణం. సుమారు 1,30,00,000 రూపాయలకి దోపిడీకి తెరలేపినటువంటి పరిస్థితి. మేము దీని గురించి అడుగుతా ఉంటే ఆయన మంది మార్బల్యంతో చోటామోటా నాయకులందరితో అమ్మనాబూతులు తిట్టించేటువంటి ఆలోచన, టాపిక్ డైవర్షన్. దీని మీద చర్చకు యంత్రాంగం అవ్వచ్చు, కమిషనర్ గారు అవ్వచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎవరైనా సరే మీడియా మిత్రులు అవ్వచ్చు, రండి. ఇది నేను కప్పేసి నేను దాసే పనులు కాదు కదా, బహిరంగంగా ఉన్నటువంటి పరిస్థితి. సుమారు 1,30,00,000 5 టెండర్లు పిలిచారు. ఇది దోపిడీ. అభివృద్ధి అనే ముసుగులో మీరు చేస్తున్నటువంటి లూటీని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతుంది. మేము ఈ విషయాలు కనుక ప్రస్తావిస్తే వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎందుకు మాట్లాడతారో ఏం మాట్లాడతారో కూడా తెలియదు. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, అది మీ బాధ్యత కాదా అని అడుగుతూ ఉన్నాం. మీరు ఎందుకని పట్టించుకుంటలేదని అడుగుతూ ఉన్నాం. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ప్రతిష్ట కలిగినటువంటి ఈ దేవాలయంలో అపచారాలు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అడుగుతూ ఉన్నాం. దీంట్లో ఉన్న మీ లుసుకులు ఏంటని అడుగుతూ ఉన్నాం. వెంటనే బహిర్గతం చేసి అధికారులైనా సరే, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులైనా సరే, వెంటనే ఆ రిపోర్టుని ఏం జరిగింది, అక్కడ జరిగినటువంటి పూర్తి స్థాయి నివేదికని ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తూ, మీరు తెలియజేయకుండా మీరు ఇదే వ్యవహారంగా కొనసాగితే తగు చర్యలు మీ మీద కూడా మేము అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది మీద అవ్వచ్చు, లేకపోతే మిగతా వాళ్ళ మీద కూడా రైట్స్ ప్రకారం, మానవులకు ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఉన్నటువంటి రైట్స్ ప్రకారం మేము కూడా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుందని తెలియజేసుకుంటూ, మీరు విలువలు కాపాడుకొని అక్కడ జరిగినటువంటి అపచారం మరలా జరగకుండా అక్కడ ఏమి జరిగిందనేది ప్రతి ఒక్క శైవ భక్తుడికి కూడా తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తూ, ఈ ఏదైతే దోపిడీ వ్యవస్థ జరిగిందో దీని మీద మళ్ళా చెప్తున్నా, ఈ టెండర్ల మీద చర్చకి ఎవరు వచ్చినా మేము సిద్ధం. ఈ 5 వర్కులు పూర్తి అయినవి. మళ్ళా చెప్తున్నా, ఈ 5 వర్కులు పూర్తి అయిపోయినాయి. మీరు టెండర్లు మళ్ళా పిలిచారు. మీరు 1,30,00,000 రూపాయలు దోచుకుంటానికి తెరలేపారు. నేను నిరూపిస్తా, పార్టీ తరఫున మేము అందరం నిరూపిస్తాం. మేము కనుక నిరూపించలేకపోతే మేము ఇంకా రాజకీయాలు మానేస్తాం. మేము ఇంకా ఎప్పుడు మాట్లాడం. ఈ పనులు పూర్తి అయిపోయినాయి. పూర్తి అయిపోయిన పనులకి మీరు టెండర్లు పిలిచారు. 1,30,00,000 రూపాయలు దోపిడీ జరుగుతుంది. జరుగుతానికి మీరు తెరలేపారు. మేము నిరూపిస్తాం. అధికార యంత్రాంగం వచ్చినా చేస్తాం. మీడియా సమక్షంలోనే ప్రజల సాక్షిగా ఇవన్నీ ఎప్పుడప్పుడు పనులు పూర్తయినాయో కూడా చెప్తాం. పూర్తి అయిపోయిన పనులకి మీరు టెండర్లు పిలిచారు, అది తప్పు, ఇది నేరం. ఈ 5 టెండర్లు పూర్తయినాయి అవ్వలేదా? పూర్తి అయిపోయిన వర్కులకి మీరు టెండర్లు ఎలా పిలుస్తున్నారు? అది నేరం కదా, అది చేయకూడదు కదా. మనం నీతివంతమైనటువంటి మాటలు, నీతివంతమైనటువంటి కౌరులు చెప్పుకుంటూ అభివృద్ధి నా జయం అనేటువంటి ముసుగులో మీరు చేస్తున్నటువంటి దోపిడీని ఖచ్చితంగా అరికట్టి తీరుతాం, ప్రతిఘటిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ప్రజల పక్షాన ప్రజల సొమ్ము ఒక నయా పైసా కూడా దుర్వినియోగం అవ్వకుండా కాపాడటానికి మా వంతు ఎప్పుడు పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు మీ కనుసన్నల్లో జరుగుతున్నటికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఇది మీ ఆదేశాలు, మీకు తెలియకుండా ఏమీ జరగట్లేదు. ఇది అంతా మీ ఆదేశాలతోనే జరుగుతున్నాయి. మీ మంది మార్బల్యం అంతా లూటీ చేస్తున్నారు. దీన్ని దయ్యం ఉంచి ఆపండి, ప్రజల డబ్బుని కాపాడండి. ఈ 5 వర్కులు పూర్తి అయిపోయిన వర్కులు, పూర్తి అయిపోయిన వర్కుల్ని మీరు టెండర్లు పిలవడం జరిగింది. అది చట్టరీత్యా నేరం. మోందా తుఫాన్ సుమారు అక్టోబర్ చివరిలో 28వ తారీఖు ఆ టైంలో వస్తే, మరి అకాలమైనటువంటి తుఫాన్ కారణం చేత నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది రైతులు పంట నష్టం జరగటం, మరి వారు నష్టాన్ని నమోదు చేసుకుంటాం, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. మరి సుమారు ఒక 6 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. ఈనాటికి కూడా తుఫాన్ తాలూకా నష్టపరిహారం ఒక్క నయా పైసా కూడా చెల్లించినటువంటి పరిస్థితి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో కొనసాగుతున్నారు. మళ్ళా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది. ఇంకో నెల పోతే జూన్ మొదటి వారం నుంచి ఖరీఫ్ పనులన్నీ మొదలవుతూ ఉంటాయి. మీరు ఇవాళ కూడా రైతులకి నష్టపరిహారం చెల్లించినటువంటి పరిస్థితి. ఖచ్చితమే తక్షణమే వెంటనే రైతుల్ని ఆ నష్టపరిహారం చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఒకవేళ మీ మొండి వైఖరి ఇలాగే కనుక కొనసాగితే కొంత టైం వేచి చూసి మేము ఉద్యమం బాట పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దయ ఉంచి మీరు వెంటనే రైతులకి వారి నష్టపరిహారాన్ని చెల్లించమని కోరుకుంటూ, మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బియ్యం తింటే, రైస్ తింటే షుగర్ వస్తుంది, మేము ధాన్యం కొనుగోలు చేయలేము, కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు ఆరుతరి పంటలన్నీ వేయండి అని చెప్పి సెలవు ఇవ్వడం జరిగింది. మీరు కూడా అనేక మాధ్యమాల్లో చూసి ఉంటుంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుకి ఆదర్శంగా తీసుకుని రైతులు కూడా మరి మొక్కజొన్న, తెల్లజొన్నలు, అలాగే మళ్ళా హార్టికల్చర్ అయినటువంటి చక్కెరకెళ్ళి, అరటికాయ ఇలాంటివన్నీ ప్రత్యామ్నాయ పంటలు వేయడం జరిగింది. మీ ద్వారా అడుగుతా ఉన్నా, ఇవాళ దిగుబడి వచ్చి వాళ్ళు మార్కెట్లో అమ్ముకునేటువంటి పరిస్థితికి రాగానే మొక్కజొన్న 2400 రూపాయలకి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 1600-1700 కొనుగోలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వెంటనే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టి కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా దగ్గర డబ్బులు లేవు అని చేతులు ఎత్తేస్తే ఉద్యమం బాట పెట్టాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుందని తెలియజేసుకుంటూ, తెల్లజొన్నలు అయితే అసలు కనీసం కొంటలా. పసుపు కూడా ధర సుమారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుమారు 30,000 పైచీలకు పలుకుతే ఇవాళ కేవలం 20,000 పలికేటువంటి పరిస్థితి. మీరు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ మొక్కజొన్నని అలాగే తెల్లజొన్నలో వెంటనే ప్రొక్యూర్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఈ ఎమ్మెల్యే కేవలం హడావుడికి మాత్రమే పరిమితం అయ్యి ఈ రైతులు పండించినటువంటి పంటని గిట్టుబాటు ధర ఇవ్వలేక రైతులందరూ అల్లాడుతున్నటువంటి పరిస్థితి. డాల్వా ఒడ్డు కొంటామని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించి మేము కూడా రిప్రజెంటేషన్ వెళ్ళి కలెక్టర్ గారికి ఇవ్వటం, మేము కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ 1780 రూపాయల నుంచి 1800 రూపాయలకి కొనుగోలు చేయాల్సినటువంటి ఈ ధాన్యాన్ని కేవలం తేమ శాతం అనేటువంటి నెపంతో ఆరిపోయినటువంటి ఆరుదల వచ్చినటువంటి ధాన్యాన్ని 1400 నుంచి 1500 లోపల, తేమ శాతం ఉన్న వాటిని 1300కి కొనేటువంటి పరిస్థితి. ఈ దళారీ వ్యవస్థ దోచుకుంటున్నారు. రైతులందరూ నడ్డి విరక్కొట్టేటువంటి పరిస్థితిలో కొనసాగుతూ ఉంది. కాబట్టి వెంటనే తక్షణమే ఈ దళారీ వ్యవస్థను నిర్మూలించాలని, రైతులందరినీ ఆదుకోవాలని, పండించినటువంటి ధాన్యాన్ని మద్దతు ధర ఎంఎస్పి 1800 రూపాయలకి 1780 రూపాయలు ఖచ్చితంగా కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ రైతుల యొక్క ఆగ్రహానికి గురైతే మీరు ఏ రకంగా ఉంటుంది అనేది మీరు భవిష్యత్తులో చవి చూడాల్సిన పరిస్థితి ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈ శాసనసభ్యుడు వెంటనే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ దాల్వా రైతులు
ధాన్యాన్ని వెంటనే 1800కి మద్దతు ధరకి కొనుగోలు చేయాలని, తేమ శాతం ఉన్న 1% 6% ఉంటే పర్సంటేజ్ ప్రకారం చేయాలని కోరుకుంటూ ఈ దళారీ వ్యవస్థని నిర్మూలించాలని, రైతులందరిని ఆదుకోవాలని వేడుకుంటా ఉన్నాం.